నమస్కారం అండి. నమస్తే మేడం. మరి ఈ జన్మలో ఫ్యూచర్ ఎలా తెలుస్తది? ఫ్యూచర్ ఎలా తెలుస్తదంటే ఫస్ట్ నా గురించే చెప్తాను. అదే ఇందాక చెప్పాను గదా! ఆ! నా హస్బెండ్ 9 జన్మలు చూసుకున్నాను. అయినా గూడా ఇంత ఇష్టం ఉంది. ఇంకా ఈయనతోటి ఇంకెన్ని జన్మలు ఎత్తినా నేను అన్నప్పుడు నాకు ఒక డ్రీమ్ చూపిచ్చారనమాట. ఆ డ్రీమ్‌లో అంటే నా గత జన్మలో మళ్ళీ పునర్జన్మ చూపిచ్చారు. నా గత జన్మ చూపిచ్చారు. తర్వాత నా పునర్జన్మ అక్కడే. హ్మ్. అయితే ఇది చాలా థ్రిల్లింగ్ ఉంటది. అయితే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి లవ్ చేసుకున్నారు. పేరెంట్స్‌కి కొంతమందికి నచ్చలే. ఒక ఇల్లనమాట. ఒక పాతిల్లు. అక్కడ అమ్మాయికి, అబ్బాయికి సంబంధించిన ఫ్రెండ్స్ ఉన్నారు. పెద్దవాళ్ళున్నారు. అమ్మాయిని చంపేశారు. చంపేసి చేపట్టి లాక్కొని ఎళ్తుంటే ఇక్కడున్న నా సోల్ నేను చూస్తున్నా. చూస్తున్నప్పుడు ఆ అబ్బాయి ఏడుస్తున్నాడు. నా లవర్‌ని చంపేశారు అని ఏడ్చినప్పుడు ఆ సీన్ అక్కడికయిపోయింది. అక్కడ ఆమె చనిపోయినంక ఏమైందంటే ఇక్కడ అబ్బాయి ఏజ్ అయిపోయిండు. అంటే ఆ కాలం గడుస్తున్న కొద్దీ అదే ప్లేస్‌లో వాళ్ళు ఉండడము, ఆయన ముసలాయన అయిపోయాడు. ఆయన పక్కనున్న వాళ్ళంతా ఏజ్‌గా అయిపోయారనమాట. ఈ అమ్మాయి ఏం చేసిందంటే అక్కడ ఆ ప్లేస్ ఎలా మారిపోయిందంటే ఎగ్జిబిషన్‌గా అంటే పాత వస్తువులనంతా ఇప్పుడు కొంతమంది చూస్తారు గదా! వెళ్ళి చూస్తారు గదా! ఎగ్జిబిషన్ లాగా పాత వస్తువులని చూడ్డానికి వెళ్తారు గదా! అట్లా వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి గూడా సేమ్ అదే ఫేస్ తోటి మళ్ళీ అక్కడికి ఎంటర్ అయింది. 18, 20 ఏండ్లు అప్పుడు. ఆ అమ్మాయి చనిపోయి ఒక 20 ఏండ్లయ్యింది. మళ్ళీ అదే ప్లేస్‌కి ఆ అమ్మాయి మళ్ళొచ్చింది. ఆ ఎగ్జిబిషన్‌లో అందరూ చూస్తున్నప్పుడు అమ్మాయి గూడా తిరుగుతుంది. ఆ వస్తువులు పట్టుకొని తిరుగుతున్నప్పుడు ఈ అమ్మాయిని వాళ్ళు గుర్తుపట్టారనమాట. గుర్తుపట్టి ఆ అమ్మాయికి గుర్తు చేస్తున్నారు. గత జన్మ ఆ డ్రీమ్‌లో అక్కడ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మీకేం అర్థమైంది దీనివల్ల మీ ఫ్యూచరు? పాస్ట్ లైఫ్‌లో ఒక అమ్మాయిగా నేను లవ్ చేశా మా ఆయనని. ఆ! అక్కడ ఒక పెద్ద మనిషి నన్ను చంపేశాడు. లాక్కెళ్ళింది ఓహ్ నన్నే. మై గాడ్! చనిపోయినంక నేను మళ్ళీ అక్కడ ఇంకో జన్మ తీసుకొని అదే ప్లేస్‌కెళ్ళి, అక్కడ నేను అన్ని వస్తువులు ముట్టుకుంటున్నా. ముట్టుకున్నప్పుడు నేను చనిపోయినప్పుడు ఎవరైతే వ్యక్తులో ఏజ్డ్‌గా అయిపోయారు, ముసలోళ్ళు అయిపోయారు. ఎళ్ళిపోయినంక నన్ను వాళ్ళు గుర్తుపట్టారు. అదే పోలికలతో నేను మళ్ళీ పుట్టా. పుట్టినంక అన్ని వస్తువులు ముట్టుకుంటుంటే వాళ్ళు నన్ను గుర్తించి నా దగ్గరకొచ్చి చెప్తున్నారనమాట. "నీకు ఇది చూస్తే ఏం గుర్తొస్తుంది? ఈ ప్లేస్ చూస్తే నీకేం గుర్తొస్తుంది? గుర్తు చేసుకో" అంటే ఇక్కడున్న సోలు నేను గుర్తుపడుతున్నా. నేను చెప్తున్నా ఇక్కడి నుంచి, "నువ్వు గుర్తు చేసుకో ఇదంతా నీకు తెలుసు." ఇక్కడ నుంచి నేను అరుస్తున్నా. ఆ అమ్మాయికి నేను ఇక్కడ నుంచి చెప్తున్నా. వాళ్ళు చెప్తున్నారు. చెప్తుంటే ఎవరైతే లవర్ ఉన్నాడో ఆయన ఏజ్ అయిపోయి ఒక పాట పాడుతున్నాడు. ఆ పాట గతంలో వాళ్ళు లవర్స్‌గా ఉన్నప్పుడు అది వాళ్ళకిష్టమైన సాంగ్. ఆ సాంగ్ ఇక్కడున్న చైతన్యం వింటున్నా. అది ఏ సినిమాలో లేదు, ఎక్కడ లేదు. ఇక్కడున్న చైతన్యానికి ఆ పాట ఎంతో తెలుసు. నేనిక్కడ సోల్‌లో ఉండి పాట పాడుతున్నా. అంటే గత జన్మల లవర్స్‌గా ఉండి మేము పాడుకున్న పాట ఇక్కడున్న నేను గుర్తుపడుతున్నా. ఇక్కడుండి నేను అమ్మాయికి గుర్తు చేస్తున్నా. అది మన పాటనే, మనదే, వీళ్ళంతా మన వాళ్ళే అని అక్కడ ఇంకో జన్మ ఇప్పుడు ఇదంతా మీరు మీ ఆయనకి చెప్పారా? తనకు చెప్పాను. గుర్తొస్తున్నాయా ఇవన్నీ ఏమన్నా? ఇవే ఆయనకు గుర్తుకు రావు. ఆయనకు రావు. నాకు ఇప్పుడు మాత్రమే. దీనివల్ల ఫ్యూచర్ ఏంటి అంటే జన్మలకి మీ ఆయన్ని మీరు ప్రేమిస్తూనే ఉంటారని అర్థమయిందా? ప్రేమిస్తా అని గాదు. నేను క్వెషన్ యేసుకున్నాను. ఎందుకు ఈయన మీద ఇంత ప్రేముంది అంటే, నేను క్వెషన్ అడిగాను గదా! నేను 9 జన్మలు జూసుకున్నాను ఇది. నేను ఎమోషనల్‌గా ఉన్నదాన్ని నేను మారిపోవాలనుకుంటా. ఎప్పుడైనా నాకింత ఉండగూడదు. హ్మ్. నాలో మార్పు రావాలి. ఈ ఎమోషన్స్ ఉంటే నేను ఆధ్యాత్మికంగా ఎదగలేను అనుకున్నప్పుడు, నేను ఇంక ఏం జేసి ఇంత ఇంత డీప్‌గా ఎళ్తున్నా అంటే ఇంకేం చేశా అన్నప్పుడు నాకు ఈ పాస్ట్ లైఫ్ చూపిచ్చారు. అంటే అక్కడ చనిపోయిన మళ్ళీ అదే ప్లేస్‌కి మళ్ళీ ఎళ్ళిపోయిన పుట్టి, అప్పుడు 20 ఇయర్స్ ఉన్నప్పుడు ఆ ఏజ్డ్‌గా ఉన్న ఆయనకి 70 ఏండ్లేమో ఉన్నాయి. ఆయన గుర్తు చేస్తున్నాడు. పాట ద్వారా నాకక్కడ గత జన్మ అక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీరు రకరకాల రోజు ఎన్నో వస్తూ ఉంటాయి గదా! ఇదే కరెక్ట్ మీది అని ఎలా నోట్ జేశారు? ఫ్యూచర్ నాది ఇదే అని. ఫ్యూచర్ కాదు అది పాస్ట్ లైఫ్. పాస్ట్ పాస్ట్ లైఫ్. లైఫ్. ఆ! అదేంటంటే క్వెషన్ అడిగినాం గదా! మన క్వెషన్‌లోనే ఉంటది. నీ ఇన్నర్ ఫీలింగ్ తోటే నీకు ఆన్సర్. అంటే ఇక్కడ నేనేమనుకోని నేను అడిగినా? నా మనసులో ఈయన ఎవరు అని అడిగినప్పుడు అక్కడ నాకది చూపిచ్చారు. ఇప్పుడు ఫ్యూచర్ ఏం తెలిసింది మీకు? ఫ్యూచర్ నేనేమి అడగలేదు. ఫ్యూచర్‌లో ఏంది నాకు అర్థమైపోయింది గదా! ఆయన హ్మ్. మీద ఎందుకింత ప్రేమ ఉంది అంటే గతంలో మీరిట్లా విడిపోయినందుకు ఈ జన్మలో ఆయన మీద ఇంత ప్రేమ ఉందని అక్కడ మెసేజ్ అంతే. అంటే ఫ్యూచర్ తెలుసుకోవచ్చు అన్నారు గదా! ఆ! ధ్యానం వల్ల. అది ఎలా అని? ఫ్యూచర్ ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు నాకు మొన్న ఒక డ్రీమ్ వచ్చిందనమాట. డ్రీమ్ కాదు కర్మ సిద్ధాంతం చెప్తాను చూడండి. అది ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదంటే కర్మ ఒక ప్లాన్‌గా వస్తది మన లైఫ్‌లోకి. ఎలా వస్తదంటే నాకు ఆహ్, డ్రీమ్‌లోనే యాక్సిడెంట్లు కనిపిస్తాయి. నేను చచ్చిపోయేది, రోడ్డు మీద పడేది, బ్లీడింగ్ అయ్యేది నాకు ఫ్యూచర్ అంతా ఏంటి చూపిచ్చేస్తది. ఇప్పుడు మీరు యాక్సిడెంట్ అయ్యి చనిపోతారా? అవి కనిపిస్తాయి నాకు. దాన్ని నేను ఆపుకుంటా. నా ఫ్యూచర్‌లో రాకుండా దాన్ని నేను ఆపేసుకుంటా. మై గాడ్! ఎలా చూపిస్తారంటే 2 బస్సులు ఇలా గుద్దుకొని పెద్ద యాక్సిడెంట్ అయిపోయి నాకు బ్లీడింగ్ అయిపోయి నేను చనిపోవడం. ఇంకొకటేంటంటే నా కూతురు గూడా నేను ధ్యానం నేర్పించా. తను గూడా
తనకి తెలుసు. తనకు గూడా అన్నీ వచ్చేస్తాయి. ఫ్యూచర్ తనకు అర్థమైపోతది. ఆ అమ్మాయి గూడా ఒకే రోజు ఇద్దరికీ సేమ్ అదే విజన్ వచ్చింది. వచ్చి ఆ అమ్మాయి వచ్చి అనింది, "మమ్మీ నువ్వు తప్పుగా అనుకోకు. నాకు నువ్వు చనిపోయినట్టు వచ్చింది. నేను ఏడ్చేస్తున్నా. నీకు బ్లడ్ అంతా వచ్చేసింది" అన్నప్పుడు నాకు అదే రోజు వచ్చింది. ఆ అమ్మాయికి అదే రోజు వచ్చినప్పుడు నేను పట్టుకున్నా అనమాట. పట్టుకొని ఆ రోజు ఏం చేసినా కర్మ విపాకం. అంటే నేను అక్కడ ఏం కోరుకున్నా అంటే దేవుడితోటే శివుడితోటే నేను డీల్ మాట్లాడుకున్నా. అంటే ధ్యానంలో కూర్చొని నేను ఇంకా బ్రతకాలనుకుంటున్నా. నాకు ఇంకా లైఫ్ కావాలి. నాకు అంటే బాధ్యత ఏంటి ఉంది. మీరు ముసలి వాళ్ళు అయ్యే వరకు బతకరా? అంటే గత జన్మల కర్మ ఇట్లాంటివి ఎన్నో చేసి వచ్చినాం గదా! ఇప్పుడు మనకు అటాక్ ఆ! అవుతూనే ఉంటాయి. దాన్ని మన జ్ఞానంతోటి వాటిని అంటే రియలైజేషన్. ఆ! మనం చేసిన దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఆపేసుకోవాలి. మనం ఓకే. ధ్యానంలో లేకపోతే నేను ఇప్పటికి ఎళ్ళిపోవాల్సింది. నాకు ఇప్పటికి 2 జరిగినాయి. ఓహ్ మై గాడ్! నేను నేను ఇప్పుడు శివుడితో ఏం మాట్లాడతా అంటే, నేను సేవ చేయాలనుకుంటున్నా. నా పిల్లల బాధ్యత నాకుంది. నేను ఇంకా బ్రతకాలి. నన్ను మంచం మీద నువ్వు వెయ్యకు. నేను చావు బతుకులలో అట్లా ఉండను. నేను చచ్చిపోవాలి అంటే నన్ను ఇమ్మీడియేట్‌లీ నువ్వు తీసుకెళ్ళిపో. ఈ భూమి మీద నాతో పని లేదు. ఇంకా లేదు అంటే నువ్వు నన్ను తీసుకెళ్ళిపో గాని రక్తంతోటి నన్ను తడిపి అట్లా నన్ను తీసుకెళ్ళకు. ఎంతమంది పిల్లలండి ఇద్దరు ప్రతిభ గారు? అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలే. ఆ! అయితే వాళ్ళ బాధ్యత ఉంది. నేను సేవ చేయాలనుకుంటున్నా. ధర్మంలో జీవిస్తున్నా. అన్నీ నీకు తెలుసు. నేను నీకు సరెండర్ అయిపోయినా. నా లైఫ్‌ని నేను మొత్తం మార్చుకొని నేను విశ్వానికి సేవ చేస్తా. మంచిగా ధర్మంలో ఉంటా. నీకు సరెండర్ అయిపోయినా గదా! నేను ధ్యానంలోనే పోతా. నేను ధ్యానంలోనే నా ప్రాణాన్ని వదులుతా. నన్ను యాక్సిడెంట్‌లో నన్ను తీసుకెళ్ళకు. అని చెప్పేసి నేను ధ్యానంలో చెప్తా. నేను ఏదో జన్మలో ఎంతో అధర్మంగా ఉండి ఎంతోమందిని బాధపెట్టినందుకే ఈ కర్మని ఇప్పుడు తెచ్చుకున్నా గదా! క్షమాపణ చెప్పి నాకు లైఫ్ టైమ్ ఇంకా కావాలి. అని అడిగినప్పుడు ఏమైందంటే 2 బస్సులు గుద్దుకొని యాక్సిడెంట్ చూపిచ్చారు గదా! నేను బస్సులో ఎక్కి వెళ్ళేదుంది. వెళ్ళేటప్పుడు భయపడుతూ ఉన్నా. అక్కడ బస్‌లో గూడా కర్మ విపాకం చేసుకున్నాం. పోయేటప్పుడు ఏమి అవ్వలేదు. వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే బస్‌లో పడిపోయా నేను. మీకు మీరే ఊరికే. నేను బస్ దిగేటప్పుడు సడెన్‌గా బ్రేకేస్తే రౌండ్ తిరిగి పడిపోయా. స్లిప్ అయి పడిపోయా. అప్పుడు నా కాలు మొత్తం ఇట్లా బెండ్ అయిపోయింది కంప్లీట్‌గా. ఎందుకు అయ్యింది అంటే నా జీవితంలో పెద్ద యాక్సిడెంట్ వచ్చి నేను చచ్చిపోయేది ఒక చిన్న దెబ్బతో పోయింది. సో, ఫ్యూచర్ మీరు ముందే తెలుసుకున్నారు. దాని నుంచి బయటపడగలిగారు. ఇంకొకటి గూడా మొన్న ఒక 1 వీక్ బ్యాక్ ఏం జరిగిందంటే ఒక బైకొచ్చి నాకు గుద్దుకున్నప్పుడు ఈ చెయ్యి మొత్తము బ్లీడింగ్ అనమాట. ఇది రేజ్ చేస్తాం గదా! బ్లీడింగ్ అయిపోయి మొత్తం నా బోన్స్ అన్నీ నాకు కనిపిస్తున్నాయి. నాకు ఇక్కడ విజన్‌లో నాకు కనిపిచ్చింది. ధ్యానంలో ఉన్నప్పుడు నాకు ఇక్కడ కనిపిచ్చింది. అప్పుడు అది డ్రీమ్‌లో కనిపిచ్చింది. కనిపించినప్పుడు నేనేం చేశానంటే సేమ్ ఇలాగే నేను ఇదే ప్రాసెస్ అనమాట. నైట్‌లో కూర్చొని ధ్యానం చేసుకోవాలి. అట్లా చేసిన తర్వాత నాకు ఎలా వచ్చిందంటే నేను బైకు మెట్రో దగ్గర పెట్టి నేను ఎయిర్‌పోర్ట్‌కెళ్ళిపోయా. ఎల్బీ నగర్ దగ్గర దిగి అక్కడ మా వాళ్ళుండి నన్ను క్యాబ్ ఎక్కించుకొని తీసుకెళ్లారు. వర్క్ అయిపోయినాక నేను క్యాబ్ బుక్ చేసుకున్నా. ఇంటి వరకు నేను బుక్ చేసుకున్నా. ఈ కర్మ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదంటే మనకి ఎంత బాగా డిజైన్ చేస్తదంటే మన జీవితంలో ఒక ఇన్సిడెంట్ అవ్వడానికి ప్లాన్ ఎంత బాగా గీస్తదంటే నా లైఫ్‌లో ఇది అసలు నేనైతే చాలా ఎంజాయ్ చేస్తా. నిజంగా కర్మ ఇంత అద్భుతంగా ఉంటదా అనిపిస్తది. అది ఎంతో పెద్ద యాక్సిడెంట్ నా లైఫ్‌లో మొన్న ఒక 10 డేస్ బ్యాక్ జరిగింది. అక్కడ క్యాబ్ బుక్ చేసుకున్నా. ఇంటి వరకు రావాలా అంతవరకు రాలేదు. మధ్యలో ఆగిపోయింది. బ్రేక్స్ డౌన్ అయిపోయి ఆగిపోయింది. అనుకున్నా నాకు ఏ సిట్యుయేషన్ జరిగినప్పుడు ఇక్కడ ఏదో నాకు నేర్పిస్తుంది. ఇది మధ్యలో అయిపోయిందంటే ఇక్కడ ఏదో జరగబోతుందని నాకు సిక్స్త్ సెన్స్ చెప్పేస్తది. చెప్పినాక నేను క్యాబ్ మళ్ళీ బుక్ చేసుకుంటే నాకు హాఫ్ అన్ అవర్ ప్రాబ్లమ్ అయింది. అప్పుడు ఒక కుంటుతూ బాధపడుతూ ఒకతనొచ్చి పెన్స్ అమ్ముతున్నాడు. అమ్మే అతను ఏమన్నాడంటే, "మేడం ఇది కొనుక్కోండి" అంటే నేనేం చేస్తా అంటే మాకు ధ్యానంలో ఉన్న వారికి మాస్టర్స్ ఏం చేస్తారంటే నేను సేవ చేయడానికి ఒక వ్యక్తిని నా ముందుకు పంపిస్తాడు. అప్పుడు ఎరుకతోటి నా కర్మ దగ్ధం చేసుకునే అవకాశం భగవంతుడు నాకు పంపించిండని నేను ఒక పెన్ను ₹50 అయితే నేను ₹100 ఇచ్చేసిన. ఇచ్చేసి ఏం చేసినా అంటే ఆయన కష్టపడి అమ్ముకుంటున్నాడు గదా! ఇది ముష్టిలాగా అనుకోవద్దు. ఇష్టపడి ఇచ్చినని చెప్పి 100 ఇచ్చినా అక్కడ ఏం ఫీల్ అయినా ఇదేదో నాకు జరుగుతుంది. దేవుడు నా ముందుకు ఒక వ్యక్తిని పంపించినప్పుడు నేనేం చేసినా ఇక్కడ నేను సేవ చేస్తా. మంచిగా కావాలని ఇయ్యలేదు. భగవంతుడు నా ముందుకు ఒక వ్యక్తిని పంపించినప్పుడు నేను సేవ చేసిన. అని చెప్పి నేను సేవ చేసినా మళ్ళీ ఇంకో క్యాబ్ బుక్ చేసుకున్నా. అది కూడా ఇంటి వరకు రాలా. ఎక్కడైతే నా బైక్ పార్క్ చేశానో అక్కడే ఆగింది. అక్కడ ఆగిన తర్వాత నేను అనుకున్నా ఏదో జరగబోతుంది అనుకున్నా. నా లగేజ్ అంతా బండి మీద పెట్టుకున్నా. ఒక 2 నిమిషాలలో పెద్ద యాక్సిడెంట్ అయింది. అదేంటి మీరు పుణ్యం చేశారు గదా మధ్యలో? అయింది కానీ ఒక్క దెబ్బ తగలలేదు నాకు. ఓహో! చాలా బాగా చెప్పారు ప్రతిభ గారు. సో, తెలుసుకున్నారు గదా! పూర్వజన్మలో ఏం జరిగింది అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు మనమున్న ఈ జన్మలో ఫ్యూచర్‌లో ఏం జరిగింది తెలియాలి అంటే ధ్యానము, కర్మ సిద్ధాంతాన్ని ఆచరించడం తప్పనిసరి. మరో కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.